నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకొని ఢిల్లీ రానున్న చంద్రబాబు. ఆరో రోజు జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సమావేశం, కార్పొరేటర్లతో కిషన్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ మీటింగ్. నేడు నల్గొండ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన, సదస్సులో పాల్గొనున్న మంత్రి పొంగులేటి. నేడు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ పిటిషన్. గుజరాత్లో మంత్రి నారాయణ బృందం పర్యటన, అమరావతి నిర్మాణంలో భాగంగా రెండో రోజు అధ్యయనం. నేడు కేసీరెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ, మద్యం కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కేసీరెడ్డి. కర్ణాటకలో మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి, భార్యే హత్య చేసిందని అనుమానిస్తున్న స్థానికులు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో పిడుగుపాటు, చెల్లెపల్లి వద్ద లారీపై పిడుగుపడడంతో దగ్ధం. ఏపీలో నేడు 51 మండలాల్లో వడగాలులు, మరో 5 రోజుల్లో 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు. గ్రేటర్ విశాఖ మేయర్ ఎవరనే దానిపై ఉత్కంఠ, మేయర్ ఎంపికపై కూటమి సర్కార్ కసరత్తు. నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ, ప్రధాని మోదీ టూర్ ఏర్పాట్లపై సమావేశం. ఖమ్మం జిల్లాలో రెండో రోజు డిప్యూటీ సీఎం బట్టి పర్యటన, మదిరలో మెగా జాబ్ మేళా ప్రారంభించనున్న బట్టి. విశాఖ శారద పీఠానికి టీటీడీ నోటీసు, తిరుమలలోని భవనాన్ని అప్పగించాలని ఆదేశం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. పరుగులు పెడుతున్న బంగారం ధరలు, 10 గ్రాముల బంగారం ధర 98,000. తెలంగాణలో పడిపోతున్న భూగర్భ జల మట్టాలు, ఎండల తీవ్రతతో భారీగా నీటి వినియోగం. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 కార్లు ఢీకొని 3 అక్కడికక్కడే మృతి. కెనడాలో మరోసారి రెచ్చిపోయిన ఖలిస్తానీలు, గురుద్వారా గోడలపై ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ రాతలు. జమ్మూ కాశ్మీర్లో వర్ష బీభత్సం, వరదల్లో 3 మృతి, 100 మందికి పైగా గాయాలు. నేడు భారత్కు అమెరికా ఉపాధ్యక్షుడు, నేడు ఢిల్లీ చేరుకోనున్న జేడీ వాన్స్ దంపతులు. మరో వినూత్న ఆవిష్కరణకు తెరతీసిన చైనా, ఏటీఎంలో బంగారం వేస్తే బ్యాంకు ఖాతాలోకి నగదు. అమెరికాలో ట్రంప్ వ్యతిరేక ర్యాలీలు, మానవ హక్కులు, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని నిరసన. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్, అమెరికాకు కొన్ని రకాల కొరియర్ సేవలు బంద్.
ఐపీఎల్లో నేడు కోల్కతా వర్సెస్ గుజరాత్. కోల్కతా వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్.